వెల్కమ్ టు సౌమిత్ మీడియా. మయోనైజ్ ఇటీవలి కాలంలో వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న ఆహార పదార్థం. కొన్నాళ్ళుగా దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే గుడ్డతో తయారు చేసి ఈ మయోనైజ్ను తరచుగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుడ్డు సొన, నూనె, వెనిగర్, నిమ్మరసంతో దీనిని తయారు చేస్తారు. పచ్చిగుడ్డలో ఉండే సాల్మోనెల్లా బ్యాక్టీరియా వల్ల మయోనైజ్ తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. అంతేకాదు ఇందులో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండి జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇక అలర్జీస్, రియాక్షన్లు సరే మయోనైజ్ పడని వారికి ఒంటిపై దద్దుర్లు వస్తాయి. ఇందులో ఎక్కువగా సాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్ కారకాలు ఉంటాయి. మయోనైజ్ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి గుండె పనితీరుపై ప్రభావం పడుతుంది. క్యాలరీలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మయోనైజ్ ను తరచుగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అంతేకాకుండా ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇక మయోనైజ్ ను సరిగ్గా నిల్వ చేసుకుంటే మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అందుకే మయోనైజ్ వాడకంపై ప్రభుత్వం నిషేధం విధించింది. మయోనైజ్ కు బదులుగా గ్రీక్ యోగర్ట్, ఇంట్లో తయారు చేసుకునే హమ్మస్ లాంటివి వాడుకోవచ్చని సలహా ఇస్తున్నారు. వీటి వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.